హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండడమే నాకు కావాలండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉండొచ్చు. ఆహ్, ఎందుకు ఆ పార్కుకి వెళ్ళొద్దంటున్నావక్క? వెళ్తే వచ్చే ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేశావు? ఆహ్, అనే దాని గురించి మాట్లాడదామని చేశాను. మేము ఫస్ట్ టైం మా చిన్నోడిని తీసుకొని ఫస్ట్ వెళ్ళిందంటే ఇదే పార్కుకి. ఇంకెక్కడ మేము వెళ్ళింది లేదు. ఎందుకెళ్ళానో, దేనికెళ్ళానో గూడా నాకు తెలియకుండా వెళ్ళిపోయాను ఆ రోజు. వెళ్ళాలనిపించింది. ఎందుకంటే వాడు పుట్టిన కాడ్నుంచి నేను ఏ రోజు వాడిని ఒక పార్క్‌కి తీసుకెళ్ళింది లేదు. ఒక గ్రౌండ్ ప్లేస్‌కి నేను తీసుకెళ్ళి ఆడిపించింది లేదు. మా ఇంటి దగ్గర ఒక చిన్నది అంటే గ్రౌండ్ లాగా ఉంటది గదా! అందులో చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ లాంటివి, చిన్న చిన్న ఐటెమ్స్ ఉంటాయి గదా! అక్కడికెళ్ళి ఆడుకునేవాడు. బట్ ఎందుకో సడన్‌లీ వెళ్ళాలి అని మా ఆడపడుచు అన్నది. పార్క్‌కి వెళ్దాం వస్తావా? అంటే, సరే పా చిన్న పిల్లలు ఆడుకోవడానికి గూడా మంచి ప్లేస్ గదా! వాళ్ళు గూడా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు ఎంతసేపని ఇంట్లో ఉంచుదాము అని అనిపిచ్చింది. సరే వెళ్దాం అనేసరికి అందరం రెడీ అయినాం అందరం. చూసారు గదా! ఆటోలో ఎక్కినాము, అంతా వచ్చినాము. బయట ఎంత పబ్లిక్ ఉన్నారంటే అంతమంది పబ్లిక్ ఉన్నారు ఆ పార్క్‌లో. సరే తీసుకుందామని ఎళ్ళినాం. ఆ పార్క్‌కెళ్ళాక చూసారా వాడెంత ఎంజాయ్ చేస్తుండో. పిల్లల్ని తీసుకెళ్ళడంలో తప్పులేదండి. మనకు టైం దొరకకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు టైం కుదుర్చుకొని మరి పార్క్‌కి తీసుకెళ్తే పర్లేదు మంచినే ఉంటుంది. మంచినే ఆడుకుంటారు. వాళ్ళ ఎంజాయ్‌మెంట్స్‌ని మనం ఎందుకు కాదనాలి చెప్పండి. వాళ్ళు ఆడుకునే స్టేజ్ ఇదే కదా! ఒక 4, 5 ఇయర్స్ రాంగానే వాళ్ళని స్కూల్ అని, అదని, ఇదని పంపించి వాళ్ళకసలు ఫ్రీడమ్ అనేది లేకుండా చేస్తున్నాం మనం. వాళ్ళకంటూ కొంచెం ఫ్రీడమ్ ఇస్తే మనకు హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు గూడా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయితుంటారు. మనం చెప్పిన మాట కొంచెం వింటూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి తీసుకెళ్తాను చదువుకో అది మనం కొన్ని వాళ్ళనేం చేస్తాము కొంచెం ఎంకరేజ్ చేసినట్టు చేసి వాళ్ళని చదివిపించడం గాని అది ఇది గాని చేస్తాం. వాడు చూసారా అక్కడ వాడు జారుడు బండ ఆడమంటే వాళ్ళ డ్యాడీ పట్టుకుంటేనే నేను ఆడతా అని అట్లా చేస్తుండు. ఆ తర్వాత ఎక్కడికి చిన్న పిల్లలు దాన్నేమంటారండి? గెంతేది ఉంటది గదా! దాన్నేమంటారో నాకు గుర్తు లేకుండా మర్చిపోయాను. అందులో ఏసి ఆడమంటే ఏడుస్తున్నాడు వాడు. ఒకటే ఏడుస్తుండు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండు. కానీ భయపడుతుండు. అక్కడున్న పిల్లలు ఎగురుతుంటుంటే వాడు బ్యాలెన్స్ ఆపుకోలేక అప్ అండ్ డౌన్ చేయలేక ఎవరో కింద ఒకసారి పడిపోతుండు వాడు. సరే ఇదంతా ఎందుకక్క? ఎందుకు ఇదంతా చెప్తున్నావు? దేనికి? అసలు పార్క్‌కి ఎందుకెళ్ళొద్దంటున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడతలేవు? అసలు దాని గురించి చెప్పక్క అని ఉండొచ్చు. ఎందుకంటే మేము ఆ రోజు సాటర్డే అనుకుంటా అండి. సాటర్డే 4:30కి ఏమో పార్క్‌కెళ్ళినాం. వెళ్ళినాము చాలా సేపు మీరే చూసారు కదా వీడియోలో వాడెంత ఎంతవరకు ఎంత ఎంత మంచిగా ఆడుకున్నాడో. ఆ టైం వరకు మంచిగానే ఉండు. ఆ నెక్స్ట్ డే సండే తిరిగి ఇంటికొచ్చినాము అంతా బాగానే ఉంది. మళ్ళీ సాయంత్రం కల్లా ఓకే అంతా తిన్నాడు, పడుకుండు, ఎంజాయ్ చేసిండు. అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మేము మా ఊరికెళ్దామని అనుకున్నాము. ఆ ఊరికెళ్దామనే టైంలో ఇక చిన్నోడికి కొంచెం ఫీవర్‌గా అనిపిస్తుంది. సరే పోనీలే నార్మల్‌గా నిన్న అక్కడిక్కడ తిరిగాం గదా! కొంచెం వాడికి ఏమైనా ఒళ్ళు వేడి చేసిందేమో, లైట్‌గా ఫీవర్ వచ్చిందేమో అనుకోని అంత పట్టించుకోలేదనమాట. ఆహ్, ఏమైంది, ఏమైంది సడన్‌గా ఎందుకు వాడికి జ్వరం వచ్చింది అని ఇక నేను గూడా అంత పట్టించుకోలే. మెడిసిన్ ఏసినా సరే పోనీలే తగ్గిపోతుందిలే అనుకున్నా. అప్పటికల్లా తగ్గిపోయింది. మంచిగా అయ్యిండు, మంచిగానే ఉండు. ఇక మా ఊరికెళ్దామని స్నానం చేపిచ్చాను. రెడీ చేపిచ్చాము. ఇంటికెళ్ళిన బస్ ఎక్కాము. అంతా అయిపోయింది. ఇంటికి గూడా రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళు రాగానే ఆడుకున్నారు. మా చెల్లెలతోని ఆడుకుని, మా తమ్మునితోని ఆడుకుని ఉన్నట్టుండి నైట్ వరకు ఎంత నార్మల్‌గా వాడెలా ఉంటాడో అలా ఉన్నాడు. ఎగ్జాక్ట్‌లీ 8:00 తిన్నాడు. డ్రెస్ చేంజ్ చేసి, దిష్టి తీసేసి, డ్రెస్ చేంజ్ చేసేసి 8:00 ఆర్ 9 పడుకోబెట్టేసిన. అప్పటికి పడుకుండు. 10:30 లోపల వరకు నేను గూడా తినేసి పడుకున్నాము. ఇక 10:30 నుంచి కొంచెం నాకు కొత్త ప్లేస్ అయ్యేసరికి నిద్ర రావట్లేదు. నిద్ర రాకుండా అటు ఇటు నొసులుతుంటుంటే ఎగ్జాక్ట్‌లీ అసలు అటు 11 కాదు, అటు 11:59 కాదు, ఇటు 12 కాదు. ఎగ్జాక్ట్‌లీ 12 నైట్ 12:00కి వాడు ఒక్కసారి ఏమైందేమో
ఒక్కసారి ఉలిక్కిపడి లేచి అమ్మ అని ఏడుస్తుండు. అసలు ఏమైంది వీడు ఇంతసేపు మంచిగానే ఉండు గదా! ఎందుకు ఇట్లా అయిందా అనిపిచ్చింది. ఇక వానికి మొత్తం నైట్ కల్లా మస్తు ఫీవరొచ్చింది. ఏమైంది? ఎందుకిట్లా ఇంత ఫీవరొచ్చిందని. ఇక వాడు చూసే చూపులు ఎట్లున్నాయంటే, ఒక దయ్యం పడితే ఎట్లా ప్రవర్తిస్తుంటారు సినిమాలలో మనం చూస్తుంటాం కదా! అట్లా చూస్తుండు వాడు. నాకు భయమేసింది. ఎందుకంటే ఇట్లా మన కాళ్ళ మీద పడుకోబెట్టినా సరే లేచి కూర్చుంటుండు. ఏమైంది? ఎందుకు ఇంతలా భయపడుతున్నా? నాకు మస్తు భయమైందని. వాడెక్కడ చూసినా ఏం చేసినా సరే దిక్కులు డిఫరెంట్‌గా చూస్తుండు. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. భయమైంది, టెన్షనయింది. ఇగ నాకు అసలు ఎట్లా అంటే వాడికి జరమొస్తుంది. నాకిగ చూసుకోండి మనకు చిన్న పిల్లలు మనకి ఆల్మోస్ట్ పక్కనోళ్ళని చూస్తేనే మనకే భయమేస్తది. చిన్న పిల్లలని చూస్తే ఎట్లా అనిపిస్తది? ఇగ నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ 12:00 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9:00 వరకు అసలు నిద్ర పోలేదు. భయం అనిపించి దేవునమ్మ దగ్గరికి తీసుకెళ్తే అక్కడికి చెప్పారు, "గాలి సోకిందమ్మ. చిన్న పిల్లల్ని ఏసుకెళ్ళేటప్పుడు కొంచెం మంచి రోజులు చూసుకొని, బయటికెళ్ళేటప్పుడు మంచిదా కాదని చూసుకొని వెళ్ళాలని" చెప్తున్నా. అనిపించిందప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.